హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక గ్రేవీ రెసిపీని చూపిస్తున్నానండి. అదే మిక్స్డ్ వెజిటేబుల్ సాగు అండి. మీరు రెగ్యులర్గా కుర్మాలు చేసుకొని బోర్ కొట్టిందా? అయితే ఇలా ఒక్కసారి సాగు ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇది పోపు పెట్టుకోవడం కోసం మాత్రమే అండి, కాబట్టి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అందులోకి ఆవాలు, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి హాఫ్ కప్పు సీమ వంకాయ అండి, అదే బెంగళూరు వంకాయ అండి, ఇలా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు బీన్స్, ఒక కప్పు క్యారెట్, ఒక కప్పు టమోటా, ఒక కప్పు పచ్చి ఇది గ్రీన్ పీస్ అండి, మీ దగ్గర పచ్చి లేకపోతే ఎండువి నానబెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. ఒక కప్పు పొటాటో, అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, అన్ని వెజిటేబుల్స్ని యూస్ చేసుకుంటున్నాం కదా. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. అండ్ ఇందులో ఆనియన్, గార్లిక్ అనేది అసలు యూస్ చేసుకోము, కాబట్టి మనం ఒక్క పొద్దుల రోజుల్లో కూడా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి చిటికెడంత పసుపుని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మనం ప్రెషర్ కుక్ చేసుకోవాలి. అది మనకి ప్రెషర్ కుక్ అయ్యేలోపు మనం సాగుకు కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి తురుము, ఒక కప్పు, 1/4 కప్పు పుట్నాల పప్పు, కొద్దిగా కొత్తిమీర. ఈ కొత్తిమీర యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. రుచికి సరిపడా కారం, పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు అన్నీ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన సాగుకు కావాల్సిన మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకోవాలి. మనకి ఇది ప్రెషర్ కుక్ అయిన తర్వాత విజిల్ని రిమూవ్ చేసుకొని లిడ్ ఓపెన్ చేసుకోవాలి. ఒకసారి మనం కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు ఉడికించుకోవాలి. ఇది ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. అందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చపాతీ టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ మిక్స్డ్ వెజిటేబుల్ సాగును ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకేదైనా కొత్త రెసిపీ నేర్చుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.